రాకడ దగ్గరికి వస్తుంది. మరికొన్ని సంవత్సరాల్లో అంత్యాబోధ క్రీస్తు బయలుపడబోతున్నాడు. పుట్టిన పిల్లల్ని భక్తిలో పెంచితేనేమో బాగానే ఉంటారు, భక్తిహీనంగా పెంచితే ఆ ముద్రయించుకున్న గుంపులో వీళ్ళు ఉంటారు. ఇంతకుముందు పిల్లలు అంటే అది వేరే సంగతి కానమ్మా, ఇప్పుడు పిల్లల సంగతి కాదు. కానీ ఆత్మ సంబంధమైన సంతానాన్ని కంటానికి ఆలోచన చేయండి. శరీర సంబంధమైన సంతానాన్ని కనటం గొప్ప సంగతి ఏమి కాదు. నోరు లేని పశువులు కూడా కంటున్నాయి పిల్లల్ని. అది గొప్పతనమా? అది ప్రపంచం మెచ్చే పనే, పరలోకం మెచ్చే పనే కాదు. ఆత్మ సంబంధమైన సంతానాన్ని కంటే అది దేవుడు మెచ్చే పని, పరలోకం మెచ్చే పని, ప్రపంచం కూడా మెచ్చే పని. ఏ సంతానం కనాలి? శరీర సంబంధమైన సంతానమా? ఆత్మ సంబంధమైన సంతానమా? ఆత్మ సంబంధమైన సంతానం.